గుడివాడ. నా పేరు రోసియా. ఇక్కడ పొద్దు దగ్గరికి ఎలిగిపుట్టలు వేసుకుంటాకి వచ్చామండి. 15 రూపాయలు ఇస్తున్నారు, గిట్టుబడి కావట్లేదు బాబు. మరి ఇది పరిస్థితి అండి. మీరు అక్కడ అంత దూరం నుంచి మరి ఇక్కడ ఈ ఎలకల పడుతుందికి వచ్చారు, మరి మీకు గిట్టుబాటు అవుతుందా? మీ ఛార్జీలు, మీ తిండి తిప్పలు ఇవన్నీ ఏంది వెళ్తుందా అసలు? ఏది వెళ్తలేదు బాబు, గిట్టుబడి కావట్లేదు. ఏదైనా కొద్దిగా 20 రూపాయలు ఇస్తే మాకు గిట్టుబడి అవుతుంది. అంటే ఒక్క బుట్టకు ఎంత ఇస్తారు? బుట్టగా జలికిల లెక్కే. ఒక ఎలకకు ఎలక పడితేనే మీకు పైసలు వస్తాయి. ఎలకలు పడకుంటే వాళ్ళకి సంబంధం లేదు. మరి కనీసం ఎన్ని బుట్టలు పెడతావు? 200 బుట్టలు పెడతాం. 200 ఎన్ని పడతాయి? మా పడితే 30, 40, 50 ఎంతకన్నా ఎక్కువ పడవు. ఒక ఎలకకు ఇక్కడ 15 రూపాయలు ఇస్తున్నారు, మాకు అయితేనే 20, 25 ఇస్తారు. మీకాయ ఎక్కువ ఉంటుంది ఈ పని, ఇక్కడ తక్కువ? అక్కడే ఎక్కువ, అక్కడే ఎక్కువ, ఇక్కడే తక్కువ. కాకపోతే కొంతమంది కావాల్సిన వాళ్ళు వచ్చేట్టాగా అడుగుతూ ఉంటారు. అంటే మీ ఈ వృత్తి మీ తల్లిదండ్రుల నుంచి వచ్చింది? మా తల్లిదండ్రుల కాడికి వచ్చింది. మా తల్లిదండ్రుల కాడికి తల్లిదండ్రులు కూడా ఇదే పని చేస్తుంది. మేము మా ఊళ్ళో గుడివాడలో కూడా ఇదే పని మాకు. ఇక ఈ పని లేనప్పుడు ఇక ఏదే వ్యవసాయ పనికి వాటికి వెళ్తాం. అక్కడ మరి ప్రభుత్వం మీకు ఏమన్నా ఉపాధి కల్పించింది? ఏమి లేదు అక్కడ కూడా, ఏమి లేదు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అక్కడ చేతి వృత్తిదారులకు ఏమి లేదు, ఈ వృత్తి నమ్ముకొని జీవిస్తారు కదా, మరి మీలాంటి వాళ్ళకు అక్కడ ప్రభుత్వం ఏది చేయుత ఇస్తారు? ఏమి లేదు, అది లేక బాబు. చంద్రబాబు వచ్చిండు, మంచిగా ఉన్నది. చంద్రబాబు వచ్చారు, మరి ఆయన ఏం పథకాలు ఏం పెట్టలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇంకా పథకాలు పెట్టలేదు. పెడితే మేము కూడా చేతి ఊరుకోవాలని పెట్టుకుంటాం. మరి అంటే నల్గొండ మొత్తం తిరుగుతారా ఇప్పుడు? ఇక్కడ వరకు చుట్టాలు ఈ చుట్టూ తిరుగుతాం. మీ వాళ్ళు ఇంకా వచ్చిరా మీరైనా? ఇంకా మా దాత ఇంకా 4 వచ్చారు. మీ వాళ్ళేనా? మా వాళ్ళే. ఎంతమంది మీ కుటుంబం? అంటే చాలా ఒకళ్ళం మా అయ్యలు అవుతారు, వాళ్ళు అవుతారు. ఒక 4 కావుళ్ళు ఉన్నాయి, మేము 2 కావుళ్ళు వాళ్ళు వచ్చాం. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పెళ్ళిళ్ళు అయినా? ఒక అమ్మాయికి అయింది, ఒక అబ్బాయి కావాలి. మీరు ఈ మామూలు దూరం లేదు, అంత దూరం రావడానికి అక్కడ మరి పొలాలు బాగానే ఉంటాయి. ఇక్కడ తెలంగాణ కంటే పొలాలు వ్యవసాయం ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ మీరు రావడానికి కారణం ఏంది? అప్పుడు ఈ టైంలో మాకు ముదురులో ఏం లేతలు కదా, అవి పొట్టకారులకు వచ్చారు. అక్కడ ఇప్పుడు అక్కడ పొట్టకారకు వచ్చింది, ఇంకా రాలా. ఇప్పుడు తుఫాను వచ్చిపోయింది కదా, ఇక్కడ పొట్టకారకు వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చారు. అక్కడికి వచ్చాం. ఇక్కడ ఫోన్ నెంబర్ సీజన్ బట్టి పొట్టకు వచ్చిన దశలో ఎలకలు కొట్టకుండా రైతులకు న్యాయం మేలు జరిగే విధంగా, నష్టం జరగకుండా మీరు ఈ బుట్టలు పెట్టి, ఈ బుట్టలు అప్పుడు పాములు ఏమైనా పడతాయా? పడతాయి బాబు, ప్రమాదంగా మరి కరుస్తాయిగా. కర్తీ కంటే జాగ్రత్త పడినప్పుడు జాగ్రత్తగా చూసి చేస్తాం. నైట్ తీస్తారా ఉదయం? పొద్దునే అసలు ఎప్పుడు పెడతారు? 2ంటికి వెళ్ళి పెడతాం, 5ంటికల్లా అయిపోతే పెడతాం. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ 6ంటికి వెళ్ళి తీస్తాం. వరాలు ఏమంటే పెడతారా? వరాలు అమ్మటే నీళ్ళు లేకపోతే కొంచెం చేలో పెడతాం. రోజు ఎంత సంపాదిస్తారు మీరు? రోజుగా 400 రావచ్చు, 500 రావచ్చు. మీ ఫ్యామిలీ మొత్తం? మరి మీకు రూమ్ తీసుకురా? ఎడబడతానే ఉంటారా? ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, చెట్ల కింద ఉంటున్నాయి. ఇబ్బంది కాదు మరి వర్షం వచ్చినప్పుడు? మరి ఏం చేస్తాం, అట్టాగే అట్లా జీవితం గడుస్తుంది. రైట్. ప్రభుత్వం మీకు ఇలాంటి చేతి వృత్తిదారులను ఏదైతే మీరు వృత్తిని నమ్ముకొని జీవిస్తారో, వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం, వీరికి ప్రభుత్వ పరంగా మీ సేవలను గుర్తించి, మీ కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటాం మా ఛానల్ తరఫున. అట్టాగే బాబు. రైట్. మీరు ఏ ఊరు? మాది కృష్ణా జిల్లా అన్న. కృష్ణా జిల్లా గుడివాడ, మాది ఈదురు మద్దల విలేజ్. మరి మీ వృత్తి ఏంది అసలు? ఏంది బుట్టలు తీసుకొస్తారు? ఏంది అసలు? మా తాతగారి నుంచి, మా నాన్నగారి నుంచి బుట్టలు వేసేవాళ్ళు అన్న. ఇక అట్ట మేము కూడా అలాగే వేస్తున్నాం. ఇక ఎక్కడ వేస్తారు బుట్ట? ఈ మామూలుగా పంట చేల, వరి చేలకి, కూరగాయ పంటలకి, మా ఏడుశనక్కి, బెండ చేలకి, వరి చేలకి, పైరు చేలకి వేస్తాం. రోజు ఎన్ని ఎకరాలకి వేస్తారు దాదాపు? ఎలుగు పుట్టలను బట్టి వేస్తాం. కావిడి అంటే కర్రకొచ్చి ఒక 200, 150 ఒక్కొక్కళ్ళు పని చేసే దాన్ని బట్టి వేస్తారు. మొత్తం మీ దగ్గర ఎన్ని బుట్టలు ఉన్నాయి? మొత్తం ఒక 500 బుట్టలు ఉంటాయి. 500 బుట్టలకి మా పడితే ఒక రోజుకి ఒక 50, 70 పడుతున్నాయి. మొత్తం బుట్టలు వేసిన సందర్భాలు అసలు మొత్తం వేస్తాం, రోజు వేస్తాం, కానీ అంత ఇదిగా పెద్దగా పడతల్లా. ఎంత చదువుకున్నా? ఏరియాని బట్టి ఒకటిని బట్టి పెడతాం. చదువుకున్నా అప్పుడు ఒక 5వ తరగతి వరకే చదివా. మా ఇంట్లో కొద్దిగా ఇబ్బందులు ఉండి చదవలేకపోయా. ఈ పని మీద పడి అదే మా ఇంట్లో ఇబ్బందిని బట్టి చదివే పరిస్థితి లేదు. అప్పుడు నన్ను చదివించే పరిస్థితి లేదు. మా వాళ్ళ లేక నేను ఇక మానేసి
ఇక అలా ఉన్నాయి. ఇక ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇలాంటి పని చేసేటోళ్ళకు ఏమైనా లోన్లు ఇచ్చే అవకాశాలు కానీ లేకపోతే మీకు ఉపాధి కల్పించే అవకాశం కానీ ఏమైనా సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అందించారు అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మా దాకా రానివ్వట్లేదు అన్న. లేదు ఉంటాకు ఉన్నాయి చెప్తున్నారు, మేము పెట్టినా మాకు రావట్లేదు. మేము అంటే మేము లేని వాళ్ళ ఏం చూసి కడతారు ఏంటి అనేది బ్యాంక్ వాళ్ళు అడిగినా మీ దగ్గర ఏముందని కడతారు అని రూల్స్ వేసి అడుగుతున్నారు. నీకు పెళ్ళి అయిందా? పెళ్ళయింది. పిల్లలు ఉన్నారా? లేరన్న. మరి పెళ్ళి అయింది, ఇంత దూరం వచ్చారు తెలంగాణకు, దాదాపు 100 కిలోమీటర్లు వచ్చారు. ఒక బుట్టకు 15 రూపాయలు అంటారు. మరి ఆ బుట్టలు కూడా తక్కువ పెడతారు అంటారు. మరి ఈ ధరతోటి మీకు గిట్టుబాటు అవుతుందా? మీ కుటుంబం ఎట్లా కలుస్తుంది? లేదన్న, గిట్టుబాటు అవ్వట్లేదు. ఏంటంటే ఒక్కొక్క పక్కన పెట్టి ఒక పక్కన ఒక కాట ఒక ఏరియాని బట్టి ఒక 50 పడుతుంది, ఒక ఏరియాని బట్టి 20 పడుతుంది. ఆ 15 రూపాయలు అంటే మా అయితే రోజుకు 500 వస్తున్నాయి. ఆ 500లో ఒక 200 300 టిఫిన్కి భోజనానికి పోతే 200 మిగులుతుంది. ఆ 200 మరి రేపొద్దునైనా ఉంటే ఎవరన్నా అడిగితే వేస్తాం, లేదనుకుంటే మళ్ళీ కాలే. ఈ బుట్టలు ఎక్కువ శాతం ఎటు సైడ్ వేస్తారు? ఈ పంట చేలు ఎటుంటే అటు వేపిస్తానే ఉంటారు. ఎలకల ప్రాబ్లం ఎక్కువ ఎక్కడ ఉంటుంది? ఎలుకల ప్రాబ్లం ఎటుంటే అటే. మరి ఇప్పుడు మీరు అంత దూరం వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతారు కదా, మీ ప్రభుత్వం పరంగా మీరు ఏమైనా కోరుకుంటారా మీ ప్రభుత్వాన్ని, మీలాంటి వాళ్ళను? అంటే ఏమన్నా కతి లోన్లు కానీ ఏదన్నా ఇప్పిస్తే కతి ఏదన్నా నోరు లేని ఏదన్నా జీవాలు కొనుక్కొని అక్కడే దూరాలు రాకుండా కుటుంబాలను పెట్టి మీకు ఏమైనా ఉపాధి కల్పిస్తే మీరు అక్కడే ఉండి ఉన్న ఊర్లోనే ఉండి కతి ఏదో ఒకటి చేసుకుంటా ఉండగలుగుతాం. అక్కడ ఏం పని లేక ఏమీ లేక కదా మరి ఎంత దూరం వచ్చి మేము కూడా. అప్పుడు అక్కడ జగన్ ప్రభుత్వం ఏమన్నా ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పించారా మీలాంటి వాళ్ళకి? ఏమీ లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందనే కానీ ఇప్పుడు ఏం పెట్టలేదు కదా ఇంకా. మరి ఆ ప్రభుత్వం వచ్చింది, మరి అవన్నీ లేక మేము ఎంతవరకు వచ్చింది. మరి అక్కడ నిన్నమన్నటి దాకా వర్షాలు బాగా వచ్చి కొట్టుకుపోయినాయి. మీకేమన్నా అక్కడ ఇబ్బంది అయిందా? మీద కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయా? మాకైతే కొన్ని గొర్రెలు అనగా కొన్ని గేదెలు అనగా కొన్ని నోలేని కొన్ని పోయినాయి. అది నష్టపోయారు మీరు కూడా. పొలాలు అనగా కొన్ని అయితే పొలాలు మునిగిపోయినాయి, కొన్ని అయితే మునిగిపోయినాయి. అవి లేక ఇప్పుడు ఆ రైతులకు పొలాలన్నీ మునిగిపోవటం వల్లనే కదా రావాల్సి వచ్చింది. వాళ్ళు మునిగిపోయినాయి. ఆ పాప వాళ్ళు నష్టపోయి ఉన్నారు. మరి మా బోటోళ్ళకి కూడా అన్నం లేకుండా పోయింది కదా అక్కడ. అవును. ఇప్పుడు వాళ్ళు వరి ఇలా కొడితేనే పంట చేలు కొడితేనే బుట్టలు పెట్టించేది. మరి వాళ్ళు నష్టపోయారు, మేము నష్టపోతున్నాం. అక్కడ పొలాలన్నీ నష్టపోవడం వల్ల బతుకుదూరు కోసం ఇక్కడికి వచ్చాం. మొత్తం కూడా బాగున్నట్టు అయితే మేము అక్కడే ఏదో ఒకటి పని ఏదో ఒకటి చేసుకుని చేస్తున్నాం. అక్కడ కూడా అంత ఏమీ లేదు అసలు. ఇప్పుడు నల్గొండ జిల్లా మాత్రం తిరుగుతారా ఇంకా మళ్ళీ వేరే జిల్లాలకు? ఎక్కడ ఉంటే ఎవరన్నా వచ్చి బుట్టలు పెట్టాలని ఏ ఊరు ఫోన్లు చేస్తారా? ఫోన్లు చేసి నెంబర్ ఇస్తారా? నెంబర్ ఇచ్చినా మేము వెళ్తాం అక్కడికి. అక్కడికి వెళ్ళి పెడతాం. ఈ బండ్ల మీదనే పోతారు ఇక? బండ్ల మీద. ఆ బండ్లకి మళ్ళీ ఆయిల్ అనగా అవి అనగా మళ్ళీ అవి ఖర్చే. అక్కడ పడతాయో లేదో కూడా తెలీదు. మళ్ళీ ఎక్కడి నుంచి స్థిరంగా ఒక రూమ్ అంటూ ఒక లేదు, అదేం లేదు. ఒక స్థావరం అంటూ ఏం లేదు. ఎక్కడ ఉంటే అక్కడ ఉండి అన్నం కొనుక్కొని అలాగే కాలం గడుపు. మరి ఇప్పుడు మీరు ఇట్లా పోతున్న సందర్భంలో వాళ్ళని బెదిరించుడు కానీ ఇబ్బందులు పెట్టే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇవి అయితే లేవు, అంత అయితే లేవు. ఎక్కడ మట్టికి అయితే లేవు. మరి ఇంకెక్కడన్నా ఉండేదైతే మరి ఇప్పటికైతే లేవు. మరి ఇక్కడ తెలంగాణ ప్రజలు నేను మంచిగా ప్రేమతో ఆహ్వానించి మీరు మర్యాద తీసుకోవడం, ఇబ్బంది పెట్టకుండా మీరు పెట్టిన బుట్టలకు పైసలు ఏమంటే ఇవ్వడం ఇస్తున్నారు. ఇబ్బంది ఏం పెట్టారు? ఇబ్బంది ఏం లేదు, మంచిగానే చూసుకుంటారు. బాగానే చూసుకుంటారు తెలంగాణ వాళ్ళు. మరి చివరిగా ఇప్పుడు మీరు ఈ పని గుర్తు చేస్తురుగా, మీ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం? ప్రభుత్వాన్ని కోరుతుందంటే ఏదన్నా లోన్ కానీ ఏదన్నా ఇస్తే ఉండ ఊరిలోనే అట్టగా బతుకు జరిగి అక్కడే ఉండి చేసుకున్నామని అనుకుంటున్నాం. మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఏదన్నా జరిగిన ఏదన్నా ఇదైతే మళ్ళీ మేము ఇబ్బంది పడగలుగుతాం కదా. రైట్, థ్యాంక్ యూ. మరి ఇప్పటికైనా మీ ప్రభుత్వం స్పందించి మీలాంటి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.